Yeah, please share your screen. 1 second, నేను స్టాప్ చేయాలి కదా. I'll make you the host. Hmm. Superb. Hmm. సో యాక్చువల్లీ లైక్ ఇక్కడ థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి లైక్ వెదర్ నాట్ ఏ వ్యాలిడ్ ఇన్పుట్ అనేసి ప్రింట్ చేయాలని చెప్పారు ఇఫ్ నాట్. Hmm. సో యాక్చువల్లీ ఆఫ్ కోర్స్ ఇలా చేస్తే నాట్ ఏ వ్యాలిడ్ ఇన్పుట్ అనే వస్తుంది, బట్ యాక్చువల్లీ అది కరెక్టా కాదా అనేది డౌట్ ఒకటి ఉంది. నాట్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్ అని అంటే 96 కంటే పెద్దదైతే అది నాట్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్ కదా. ఐ వాంట్ యూ టు థింక్ దట్ వే. ఇప్పుడు ఎప్పుడు నాట్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్ అవుతుంది? ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు. మోర్ దెన్ 96. మోర్ దెన్ 96 ఇచ్చినప్పుడు అది నాట్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్ అని రావాలి. దాని తర్వాత ఒకవేళ ఇచ్చిన నెంబర్ 96 తోటి 96ని డివైడ్ చేయగలిగితే దట్ ఈస్ ఫ్యాక్టర్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ దెన్ ఇట్ ఈస్ నాట్ అ ఫ్యాక్టర్. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సో మీరు ఒక ఇఫ్ని ముందుగానే పెట్టుకుని దాని పైన రాసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక చిన్న సజెషన్, అన్ని ప్రోగ్రామ్స్ ఒకటే దాంట్లో రాయకండి. ఓకే, ఓకే. యా, సెపరేట్ చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఫైన్. యా, నెక్స్ట్. యా, అండ్ అసైనింగ్ డిసైనింగ్ ట్రై చేశాను, బట్ ఐ డిడ్ంట్ యాక్చువల్లీ. అది ఒక్కసారి వ్యార్ ఇచ్చేసి దాంట్లో నెంబర్స్ సార్టింగ్ టైప్ చేశాను, బట్ ఐ డెంట్ ఫైండ్ ఎగ్జాక్ట్ వే. సో అంతే, ఇందులో మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వట్లే అని అన్ని అట్లీస్ట్ మీరు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయగలుగుతున్నారా? ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దట్ ప్రోగ్రామ్ ఇఫ్ ఏ గివెన్ నెంబర్? ఓకే, ఓకే. గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ చేశారా? మీరు క్లాస్ లో చెప్పారు కదా, సేమ్ కాపీ పేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అంటే కొన్ని నెంబర్స్ చేంజ్ చేసి చేశాను, సేమ్ అదే ఫార్మాట్ యూస్ చేసి. సో అసెండింగ్ డిసెండింగ్ ట్రై చేశాను, ఐ డోంట్ గెట్ ఎనీ. అంటే సార్టింగ్ టైప్ యూస్ చేశాను అరేస్. ఓకే, దట్స్ సో ఫైన్. అవుట్పుట్ వచ్చినంత వరకు నేను సేవ్ చేసి పెట్టాను. మళ్ళీ సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది నేను కంపైల్. సో అందుకే అవి తీసేసి ఉన్న వరకు సేవ్ చేశాను. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్. యా, ప్లీజ్ స్టాప్. నెక్స్ట్ సౌజన్య చేశారండి. చేశాను బాబు. ఓకే, ఓకే, ఫైన్ నాన్న. నెక్స్ట్ అక్షర, హ్యావ్ యూ డన్? కవిత స్టేటస్ ఏంటండి? చెప్పండి అక్షర, చెప్పండి. నేను సిఎస్ఎస్ క్లాస్ వినలేదు, సో అది చేశాను సార్. ఇఫ్ ఎల్స్ పరిస్థితి ఏంటి? నిన్న క్లాస్ విన్నా, జస్ట్ అర్థమైంది. ఈరోజు చేసి రేపు చూపిస్తాను సార్. ఓకే, ఫైన్. కవిత, ఓకే. సౌమ్య, సార్ లాస్ట్ 2 చేయలేదు సార్. ఓకే. అంటే 3 నెంబర్స్ అసెండింగ్ డిసెండింగ్ చేయలేదు, మిగతా అన్ని చేశాను సార్. గుడ్ అండి, గుడ్ గుడ్ గుడ్. సో మీరు కాపీ చేయను అని అంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేస్తాను. ప్రియా, ఓకే, గాట్ ఇట్. నేను అందరినీ మ్యూట్ చేశాను, నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. సో లెట్ us డూ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఇఫ్ ఎల్స్లోనే ఒక గ్రేటెస్ట్ అవుట్ ఆఫ్ 3 నెంబర్స్ ఎలా చేస్తారు అని నిన్న చూపించాను, రైట్? లెట్ us రైట్ ద సేమ్ కోడ్ వన్స్ అగైన్. దాని నుంచి నేను ఎలా తీసుకొస్తాను అనేది కూడా ఇంపార్టెంట్. యా, 1 సెకండ్. వెరీ గుడ్ ప్రియా. యా, గుడ్ గుడ్.
ఫైన్. అదే చెప్తాను ఇప్పుడు నేను. ఓకే, సో HTML స్క్రిప్ట్ ఒక 3 నెంబర్స్ తీసుకుందాం. వేర్ A ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో, B ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో, C ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. ఓకే, వీటిని నేను అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేసే ముందు మినిమం వాల్యూని ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? హోప్ ఎవ్రీ వన్ కుడ్ ఏబుల్ టు డూ దట్, రైట్? సో ఆ పని చేశారు అని అంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్. అదొక్కటి మినిమం ఐడెంటిఫై చేసి ప్రింట్ చేయగలుగుతున్నారంటే దట్ ఈస్ గుడ్. 3 నెంబర్స్లో కూడా. సో ఎలా రాశారో గుర్తులేదు నాకు. ఇఫ్ A గ్రేటర్ దాన్ B అండ్ A గ్రేటర్ దాన్ C అయితే A ఈజ్, ఓహో నేను లెస్ దాన్ కదా, స్మాలెస్ట్ అని అడిగాను కదా. సో A లెస్ దాన్ B అండ్ A లెస్ దాన్ C అయితే console.log ఆఫ్ A ఈజ్ స్మాలర్. అదే చెప్తాను స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే, ఇలా వద్దన్నాను బట్ ఇట్స్ ఓకే, నౌ ఇట్స్ ఓకే. స్మాలెస్ట్ లేదు, ఇఫ్ B ఈజ్ లెస్ దాన్ A అండ్ B ఈజ్ లెస్ దాన్ C అయితే console.log ఆఫ్ B ఈజ్ స్మాలెస్ట్. అదే రకంగా ఇఫ్ C ఈజ్ లెస్ దాన్ A అండ్ C ఈజ్ లెస్ దాన్ B కూడా అయితే console.log ఆఫ్ C ఈజ్ స్మాలెస్ట్. ఓకే, రైట్. మూడిట్లో ఏది స్మాల్ ఉంటే అది డిస్ప్లే అవుతుంది, అంతేనా? చలో చూద్దాం. ఓకే, యా, C is smallest అంట. ఓహో 45455 is the smallest out of all. అయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్మాలెస్ట్ ఓకే, కానీ నాకు ఆ నెంబర్ ఏంటో ప్రింట్ చేయాలి. పాయింట్ అది. నాట్ C is smallest, I want the value. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమంటారు అని అంటే ఇక్కడ A ఒక్కటి రాస్తే సరిపోతుంది కదా. ఏ అంటే ఆ రెస్పెక్టివ్ వాల్యూ ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా అని అంటారు. చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. కానీ నాకు ఈజ్ స్మాలెస్ట్ కూడా అని కూడా రావాలి. సో చాలా సింపుల్ కదమ్మా. ప్లస్ ఒక స్ట్రింగ్ పెట్టుకుని ఈజ్ స్మాలెస్ట్. ఇది కూడా తెలియాలి, అంటే ప్రింటింగ్ అనేది కూడా మనకు అర్థం కావాలి. స్ట్రింగ్ కంకాటినేషనే కదా, ఒక నెంబర్ ఒక స్ట్రింగ్ పెట్టినప్పుడు కంకాటినేట్ అవుతున్నాయని మనం చూసాం కదా. యా, సో C ఈజ్ స్మాలెస్ట్, అదే 45455 ఈజ్ స్మాలెస్ట్ అని నేను డిస్ప్లే చేయగలిగా. రైట్, ఇప్పుడు జస్ట్ ఏనే డిస్ప్లే చేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇక్కడ అన్నిటికంటే ఏ చిన్నది అనేది నాకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏది చిన్నది అనేది ప్రింట్ కావాలి. ఎలాగ డిస్ప్లే చేయొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చిన్నది అని అనుకోండి, ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకా మిగతావి రెండు ఎగ్జిక్యూట్ అవ్వవు, కండిషన్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి. సో ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత ఇదే బ్లాక్లో నేనేం చెక్ చేయాలి? ఇఫ్ B ఈజ్ లెస్ దాన్ C అయితే ఏది స్మాలెస్ట్ అని అర్థం. సో ఫస్ట్ B ప్రింట్ చేయాలి, console.log ఆఫ్ B.
తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి. బి సి కంటే చిన్నది కాకపోతే దాని మీనింగ్ ఏంటి? నెక్స్ట్ సి చిన్నది అని అర్థం. ఏ తర్వాత నెక్స్ట్ సి చిన్నది అని. సో అప్పుడు ఏం ప్రింట్ చేస్తాను? ఎల్స్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి. ఇది నాన్న సపోజ్ ఏ అన్నిటికంటే చిన్నది అయితే మనకు వచ్చే అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. 1932 45455 234 234, రైట్? సేమ్ అదే లాజిక్ ఇప్పుడు ఇక్కడ రాస్తారా మీరు? నేను ఇక్కడ కూడా రాసి చూపిస్తాను. నేను లాస్ట్ది ఒక్కటే చెప్పాను దాన్ని మీకు. బి కనుక చిన్నది అయినప్పుడు నేనేం చేయాలి? అప్పుడు ఏ అండ్ సిని కంపేర్ చేయాలి. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ సి అయితే నెక్స్ట్ చిన్నది ఏంటి? బి తర్వాత ఏ చిన్నదని అర్థం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి. లేకపోతే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. దట్స్ ఇట్ అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బి కనుక అన్నిటికంటే చిన్నది అనుకోండి, ఇప్పుడు కూడా కరెక్ట్గానే వస్తుంది. 234 192 1932 45455. యు గాట్ మై పాయింట్? ఎస్. ఇప్పుడు నా కోసం మీరు ఏం చేస్తారు అని అంటే ఈ లాస్ట్ కూడా కంప్లీట్ చేయండి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బి హార్డ్ వర్కింగ్. నేను చిన్నదే అడుగుతున్నా. ఇప్పుడు సి అన్నిటికంటే చిన్నది అయినప్పుడు మనకి ఓన్లీ సి చిన్నదని మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మీరు సి చిన్నదా కాదా అని చెక్ చేసుకుని అది ప్రింట్ చేశారు. దాని తర్వాత ఏది చిన్నది అని ప్రింట్ చేయట్లేదు, ఏది తక్కువ వాల్యూ అని ప్రింట్ చేయట్లేదు. అక్కడ ఏం రాస్తారు? వాట్ ఐ షుడ్ రైట్ హియర్, రైట్? మొత్తం రాయండి అమ్మా. మీరు నోట్ ప్యాడ్లో మొత్తం రాసుకుని నాకు పాస్ ఆన్ చేయండి. త్రీ నెంబర్స్కి ఎక్కువ అయితే అప్పుడు మనము ఒక అరేలో తీసుకుని దానికి చేసే డ్యాన్స్ వేరే ఉంటుంది. ఓకే, అది కొద్దిగా కథ టైప్లో ఉంటుంది. ఫర్ లూప్, వైల్ లూప్స్ ఇలాంటి యూస్ చేసి అప్పుడు చేయాల్సి ఉంటుంది. విల్ డూ దట్. బట్ వెరీ గుడ్ గైస్. సో లెట్ us go to our classroom and let us write an exam. నైస్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. మీరు అందరూ రాస్తున్నారు, ఇలాగే నేర్చుకోండి అంతే. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్లో మనం ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇఫ్ ఎల్స్. ఓకే, ఇక్కడ జస్ట్ ఒక దీన్ని ఫ్లో చార్ట్ అని అంటారు. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తానండి, డోంట్ వరీ. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. దెన్ స్విచ్ కేసెస్ గురించి ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఓకే, అది సరిపోతుంది నాన్న. దట్ ఈస్ మచ్ ఇనఫ్. నౌ లెట్ us go back to while. Okay, so what is the difference between while and for loop? What is the difference between if and while? ఏంటి డిఫరెన్స్? సో లెట్ us see this. సార్, దీన్ని నేను ఇలా యాంపర్సెంట్స్ యూస్ చేశాను కదా, ఇది యూస్ చేయకుండా నెస్టెడ్గా రాయడానికి కూడా మీకు ఇచ్చిన నాలెడ్జ్ సరిపోతుంది. యూ జస్ట్ కంప్లీట్ ఇట్. ఓకే, యా.
సో whiles dot html, సో HTML అండ్ స్క్రిప్ట్. సో సార్ ఫస్ట్ డే స్క్రిప్ట్ అట్లా ఎట్లా ఫైల్ రాయాలి అనేది పెద్ద ప్రాబ్లం కదా మనకి. నౌ ఐ డోంట్ థింక్ యూ గైస్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఏమన్నా ఉందా? ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫైల్ అంటే ఈ HTML ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమైనా ఉందా? లేదు. ఓకే, గుడ్ జాబ్. సో నౌ హియర్ ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ వాట్ ఈజ్ వైల్. సో మనకు ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. console.log of hello, I'm down, hello, how are you, Praveen Gubbala. ఓకే, ఇది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కంటే ముందు ఇఫ్ if 10 greater than 12 అని అంటే ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే, అంటే సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే, ట్రూ అనే అవుట్పుట్ కనుక ఇస్తే, దెన్ దట్ ఎంటైర్ బ్లాక్, దిస్ ఎంటైర్ కాంపౌండ్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ హౌ మెనీ టైమ్స్? 1 టైం. అదే ఈ ఇఫ్ తీసేసి నేను వైల్ లూప్ కనుక పెడితే ఏమవుతుంది? దిస్ ఎంటైర్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ కంటిన్యూస్లీ. ఎప్పటి వరకు అంటే ఈ పర్టికులర్ కండిషన్ మనకి ఫాల్స్ ఇచ్చేదాకా. ఒకవేళ ఫాల్స్ ఇవ్వకపోతే కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, యు గాట్ మీ? ఓకే, సపోజ్ స్టార్టింగ్లోనే ఫాల్స్ ఉందనుకోండి, అప్పుడు అసలు ఇంకా ఇఫ్ లాగానే అసలు ఇది ఎందుకు ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫాల్స్ అవ్వగానే ఆగిపోతుంది ఎగ్జిక్యూషన్. సో హౌ డు వి డూ అంటే ఎట్లా చేస్తాం మనం, దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాం? కాకపోతే ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్లో ఏమవుతుంది, ఇది ఫాల్స్ అండి. ఈ ఫాల్స్ అయిపోవడంతో ఏం జరిగింది, అసలు ఆ బ్లాక్ అసలు ఎగ్జిక్యూటే అవ్వదు, రైట్? అలా కాకుండా ట్రూ అయింది అనుకోండి, కంటిన్యూస్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మరి ఎలాగ దీన్ని కంట్రోల్ చేయడం ఎలాగా అంటే దానికి ఒక పద్ధతి ఉంది. మనం ఒక వేరియబుల్ తీసుకుని వేర్ I ఈజ్ ఈక్వల్ టు 5 అని అన్నాం. వేరియబుల్ తీసుకుని ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకుంటాం, I లెస్ దాన్ 10 అని. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంతసేపు, అంటే ఈ కండిషన్ మనకి ట్రూ ఇస్తున్నంతసేపు ఈ బ్లాక్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. కానీ అసలు ఇంకా ఎప్పటికీ ఇది మారదు కదా, ఎందుకంటే ఐలో ఉన్న వాల్యూ 5 ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ 5 లెస్ దాన్ 10 కాదా అని చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ 5 లెస్ దాన్ 10 కాదా అని చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా అది ఎప్పటికీ ఇంకా ఆగదు. అది దిస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్గా అయిపోతుంది కదా. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ కంట్రోల్ కోసం, అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆర్ మోడిఫికేషన్, ఈ కంట్రోల్ కోసం మనం ఏం చేస్తామంటే ఐని మారుస్తూ ఉంటాం. సో ఇప్పుడు చూడండి, I ఈజ్ ఈక్వల్ టు 5 కండిషన్ చెక్ చేస్తుంది, 5 లెస్ దాన్ 10 కాదా అని చెక్ చేసింది. 10 కాదా, 5 లెస్ దాన్ 10, సో ఇట్ ఈస్ ట్రూ. సో వైల్ లూప్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు హలో హౌ ఆర్ యూ ప్రవీణ్ గుబ్బల అని ప్రింట్ అయిన తర్వాత I వాల్యూ ఎంత అవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 2, అంటే 5 ప్లస్ 2 7. సో ఐలోకి 7 వస్తుంది. సో నౌ కండిషన్ ఎలా చెక్ చేసుకుంటుంది, 7 లెస్ దాన్ 10 కాదు, ఎస్ 7 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి మళ్ళీ ఇవన్నీ ప్రింట్ అయ్యి I ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు I వాల్యూ 7 ప్లస్ 2 9. మళ్ళీ కండిషన్ చెక్ చేసింది, I 9 అయింది, 9 లెస్ దాన్ 10 కాబట్టి మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 2 ఎంతది 11. ఎంత 9 ప్లస్ 11, 9 ప్లస్ 2 ఎంత 11. 11 ఈజ్ లెస్ దాన్ 10 కాదు. అప్పుడు అక్కడ మనకి ఏమైంది, ఫాల్స్ వచ్చింది కాబట్టి అక్కడికి ఇంకా స్టాప్, ఇంకా మళ్ళీ ఇంకా ఎగ్జిక్యూట్ కాదు, బయటకు వచ్చేస్తుంది. సో షెల్ వి అండర్స్టూడ్ దిస్ పాయింట్?
నేను చాలా రకాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చమ్మా, బట్ hello how are you Praveen Gubbala, hello how are you Praveen Gubbala, hello how are you Praveen Gubbala 3 times. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను, నేను తీసేసి ఎలా వదిలేసాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాట్ విల్ బి ద అవుట్పుట్? ఏమొస్తుంది అక్కడ? నేను కన్సోలే పెట్టకపోతే ఏం రాదు, అంతే అబ్బా, చూసుకోవాలా, ఏం రాదు అది. రైట్, ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేశాను అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ? అందరూ చాట్ బాక్స్లో పెట్టొచ్చు. వాట్ ఈస్ అవుట్పుట్ నో? వెరీ గుడ్, చెక్కండి, బాగా చెప్పు. చంద్రకళ ఒకసారి షేక్ అండి అమ్మ, తనకి అసలు అద్భుతం. ఇవ్వాల్సిందే, తప్ప. వెరీ గుడ్ నాన్న. మీరు ఇలాంటి అద్భుతాలు, ఆణిముత్యాలు ఇలా చెప్పినప్పుడల్లా యా ఓకే, యా తప్పులేదు. నేను ఎందుకు అడిగాను అని అంటే, దట్ వాజ్ ఇంటెన్షనల్. నాకు తెలుసు మీరు ఇలాంటి తప్పు ఏదో చేస్తారని. మీరు ఇంకా ఒక్క 5 చెప్పారు. మా ఇన్స్టిట్యూట్లో నన్ను దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు అయితే 4-5 అవుట్పుట్లు చెప్తున్నారు. ఓకే, మీరు అనుకున్నది ఏదీ కాదు. అచ్చా అక్షర, థ్యాంక్ యూ అక్షర, ఏదో ఒక వెరైటీది చెప్పినావు. ఓకే, సో ద అవుట్పుట్ ఈజ్ లైక్ దిస్. బ్రహ్మి, బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్, అట్లే ఉంటాయి ప్రోగ్రామ్స్ అంటే. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇందాక చేసిందే, మీరు ఇందాక చూసిందే మీరు పట్టించుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5, 5 లెస్ దాన్ 10 కాబట్టి ట్రూ అయింది. అయిన తర్వాత ఐలోకి ఎంత వస్తుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 5 + 2 7, 7 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి ఐ వాల్యూ 7 + 2 9 అవుతుంది. 9 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి ఐ వాల్యూ, కమాన్, 9 + 2 ఎంత? 11. ఓకే, 11 ఈజ్ లెస్ దాన్ 10 కాదు కాబట్టి కండిషన్ బ్రేక్ అయింది. అప్పుడు బయటకు వచ్చేసింది, అంటే అప్పుడు ఆగిపోయింది ఇంకా వైల్ లూప్. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ అని అన్నాను, కానీ లూప్ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రతిసారి కన్సోల్ అనలేదు కదా నేను. మరి ఏంటది? రైట్ కదా. సో బయటకు వచ్చినప్పుడు కన్సోల్లో ఇప్పుడు ఐలో ఎంత ఉంది? 11 ఉంది. మరి 5 అంటారేంటి మంజు? ఐలో 11 అయినప్పుడే కదా నాన్న స్టాప్ అయింది, అంతే కదా. సో తను ఏమనుకున్నారంటే, బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఐకి ప్రీవియస్ వాల్యూ వచ్చేస్తుందేమో అనుకున్నారు, కానీ అలా రాదు, ఎందుకంటే దానికి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. ఓకే. సో అట్లా కాదు. సో ఐ వాల్యూ 11 అయిన తర్వాత కదా మనకి బ్రేక్ అయింది. సో ఐ వాల్యూ 11 అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు ప్రింట్ 11. కవిత అండర్స్టూడ్? సౌమ్య? అర్థమైంది సార్. యా, గుడ్ నాన్న. అక్షర, నైస్. ఓకే గైస్, సో ఇలాగా ఉంది. సపోజ్ ఇప్పుడు నేను దీన్నే లోపల చూపించాను అనుకోండి. వాట్ ఈస్ ద అవుట్పుట్? సార్ యువర్ పేషెన్స్ గివ్స్ యూ ద నాలెడ్జ్. ఓకే, ఎందుకనంటే ఐ మస్ట్ హ్యావ్ సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మోర్ దాన్ 20,000 క్వశ్చన్స్. టెస్ట్ యువర్ సి స్కిల్స్ అని ఒక బుక్ ఉంటుంది, దాన్ని ఒక 50 సార్లు చేసి ఉంటాను నేను. అది. సో ఎస్ మంజు, యు ఆర్ రైట్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ గా నాకు ఎవరిని రైట్ చెప్పాలంటే మనసు ఒప్పదన్నమాట, అసలు తప్పు. 5, 7, 9 మాత్రమే ప్రింట్ అవుతుంది మంజు. యా, ఓన్లీ 5, 7, 9. ఎస్ రవికాంత్, ఎస్ యు ఆర్ రైట్. 5, 7, 9. అండర్స్టూడ్? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి,
7 9 ప్రోగ్రామ్ చదవడం రావాలి నాన్న. అక్షర సేస్ 7 9 11. ఓకే. సౌజన్య సేస్ 9. ఓకే. ఓన్లీ 9 సౌజన్య? ఆన్సర్ పెట్టండి. ఓకే, ఓన్లీ 9 కాకపోవచ్చు అనుకుంటున్నాను నేను. నాకు భలే ఆనందంగా ఉంటుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసేసి మనం హీరోలు అనిపించుకోవచ్చు. సరే చూద్దామా అవుట్పుట్. నేను ఎలా చదువుతున్నాను చూడండి, నేను ఎలా చదువుతున్నాను ప్రోగ్రామ్ని, మీరు కూడా అలా చదవగలగాలి. సో ఫస్ట్ ఐ వాల్యూ 5, 5 లెస్ దాన్ 10. ఐ వాల్యూ ఇస్ 7, అంటే 5 + 2 7 కదా, ఫస్ట్ 7 ప్రింట్ అవుతుంది. తర్వాత కండిషన్ 7 లెస్ దాన్ 10 కాబట్టి లోపలికి వచ్చింది. ఐ ఈజ్ ఈక్వల్ టు 7 + 2 ఎంత? 9. సో 9 ప్రింట్ అవుతుంది. తర్వాత 9 లెస్ దాన్ 10 కాబట్టి 9 లెస్ దాన్ 10 కదా, 10. సో 9 + 2 దట్ ఈస్ 11. 11 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత 11 అయిన తర్వాత కండిషన్ చెక్ అయింది. ఇక్కడ 11 ప్రింట్ అయిన తర్వాత కండిషన్ చెక్ అయింది. ఎస్, నౌ 11 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి 11 లెస్ దాన్ 10 కాదు కాబట్టి అక్కడికి బ్రేక్ అవుతుంది. ఓకే, సో మనము ఇలాంటి చిన్న 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 మిస్టేక్సే చేస్తాం. అండర్స్టూడ్? ఓకే, నెక్స్ట్ గైస్ కమ్ ఆన్. సో అవుట్పుట్ ఇదిగోండి, 9 7 9 11. సో హోప్ ఎందుకు వచ్చింది అనేది మనకి ఒక రోజు అంతా టైం ఉంటుంది. ఆ టైంలో మొత్తం అంతా రివైండ్ చేసుకోండి. ఇప్పుడు హౌ టు ప్రింట్ 1 to 10 నెంబర్స్ ఇన్ యూజింగ్ వైల్ లూప్. ఎస్, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? సో సో ఇక్కడ సో మీరు జాగ్రత్తగా console.log of I ఈజ్ ఈక్వల్ టు I + 1. యా రాసుకోవచ్చు. ఇంకా ఆపరేటర్స్ చెప్పలేదు కదా, ఏంటో నేను ఆపరేటర్స్ చెప్పకుండా మొత్తం చెప్పేస్తున్నా. వెరైటీ. I ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి ఎస్ ట్రూ. సో ఇవన్నీ ప్రింట్ అవుతాయి. ఇంతేనా? 1 to 9 ప్రింట్ అయింది, ఎందుకు? లెస్ దాన్ అని చెప్పాను కాబట్టి. లెస్ దాన్ ఈక్వల్ టు అని చెప్తే 10 కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, సో 10 to 1 ఎలా ప్రింట్ చేస్తారు? యా, మీరు రాయండి అన్నాను, పేష్ కియా జాయ్. యా, ప్రియ మొత్తం రాసాయి. ప్రియ, ఇద్దరు ప్రియాలు ఉన్నారు ఇక్కడ. I మైనస్ సరిపోదండి అభిలాష్, మొత్తం ప్రోగ్రామ్ మొత్తం కావాలి. పాపం సౌమ్య. గుడ్ జాబ్ సౌమ్య, గుడ్ జాబ్.
నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను, నాకు ఈ ఓపెన్ బ్రాకెట్లు క్లోజ్ బ్రాకెట్లు ఇప్పుడు i-1 అని అంటే ఏమైపోద్ది, ఇది డైరెక్ట్గా ఎలా ప్రింట్ అవుతుంది? console.log అండ్ i<10 అన్నావు అనుకో, చూడు మళ్ళీ రాయ్. శ్రీప్రియ తప్పునానా, ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. యా అక్షర, ఇట్స్ రైట్. రవి, ఓకే రవి, నైస్. యా, సో ఎలా రాద్దాం? నువ్వు ఓకే, కానీ తప్పు. నైస్, ఓకే, గుడ్ జాబ్. ఒకసారి చూద్దామా? సో ఒకళ్ళు ఏమనుకున్నారంటే i=10, i<10 అండ్ i<10 అని రాసావు ఇక్కడ. i<10, i=i-1. యా, ఓకే, థ్యాంక్ యూ. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం? i=10 అని అన్నాడు. 10 ఈజ్ <10, <10, కాబట్టి ప్రింటెడ్ 10. తర్వాత i వాల్యూ ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9 ఈజ్ ఆల్సో <10, కాబట్టి 9 ప్రింట్ అవుతుంది. 8 0కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? -1 కూడా <10 కదా. అప్పుడు అలా వెళ్తూ 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 కంప్యూటర్ శ్రీలంక వెళ్ళిపోద్ది. సో యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ greater than or equal to 0. ఏది? ఓకే, ఇప్పుడు 1 to 10 ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. 1 to 10 ముందు ప్రింట్ చేద్దాం. ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి ఇప్పుడు నాకు. ఓకే, సో నేనేం చేస్తాను ఇలాంటి సిచ్యువేషన్స్లో? నేనేం చేస్తానంటే ప్రింట్ చేసే ముందు నేను చెక్ చేసుకుంటాను ఏమని, అది ప్రింట్ చేయాలా వద్దా అని. ఎప్పుడు ప్రింట్ చేయాలి నేను? కనుక ఈవెన్ అయితే. కనుక ఈవెన్ అయితేనే ప్రింట్ చేయాలంటే ఎలా చేయొచ్చు? ఇఫ్ i(2 = 0 అయినప్పుడే ప్రింట్ చేయి, అప్పుడే ప్రింట్ చేయని అర్థం. కాకపోతే ప్రతిసారి ఐని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లాజిక్. లాజిక్ ఏముంది గాడిద గుడ్డు? i01 ఉంది,
1ని 2తో డివైడ్ చేశాను, రిమైండర్ 0 వచ్చిందా? 1ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 మాడ్యులస్ 2 ఎంత వస్తుందంటే 1 వస్తుంది అనమాట. అఫ్ కోర్స్ నెంబర్ తక్కువ అయినప్పుడు 2 zeros ఆర్ 0 అని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అక్కడ. సో అప్పుడు 1 ఉంది కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అయిపోయింది? ఐ 1 నుంచి 2 అయింది. 2 ఈజ్ లెస్ దాన్ 10, 2 మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 2 డిస్ప్లే అవుతుంది. 3 అయినప్పుడు డిస్ప్లే అవ్వదు. సో నౌ ఐ విల్ గెట్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. అయితే 195 మంది చేసే తప్పు ఏంటంటే ఈ i+1 అనేది కూడా తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను కదా, ఇప్పుడు లైవ్లో ఎంతమంది ఉన్నారు? 13 మంది, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సరే, మొత్తం 13-14 మంది ఉన్నారు కదా. మీలో కనీసం ఒక్కళ్ళన్నా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా తప్పు చేస్తారు, ఐఎమ్ షూర్. ఈ i ఈజ్ ఈక్వల్ టు i+1 ఇంక్రిమెంట్ని మీరు ఏం చేస్తారంటే ఇఫ్ లోపల పెడతారు. పెట్టడం వల్ల జరిగే అనర్థం ఏంటి చూడండి. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 నాన్న, 1 లెస్ దాన్ 10 కాబట్టి లోపల వైల్లో బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. 1 మాడ్యులస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి అసలు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో i కూడా ఇంక్రిమెంట్ అవ్వదు. నెక్స్ట్ టైం కండిషన్ చెక్ అయ్యేటప్పటికి i వాల్యూ ఎంత? 1 కదా. ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ కానప్పుడు i ఈజ్ ఈక్వల్ టు i+1 కూడా జరగదు కదా. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఏముంది, ఏం ప్రింట్ అవ్వదు, అలాగా ఇంకా రోల్ అవుతూనే ఉంటుంది మన బ్రౌజర్. అర్థమైందా అంజీ? ఎస్ గైస్, సో ఈ రకంగా కూడా మనము వైల్ లూప్ని ఆలోచించవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా నేను చాలా విషయాలు మీకు చూపించాలి. నేను రేపు కూడా లూప్సే చెప్తాను, నో వర్రీస్. ఎగ్జామ్స్ కూడా పెట్టాలి మీకు, కాకపోతే లూప్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఎగ్జామ్ పెడతాను. ఓకే, మా వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్పా, ఇఫ్కి సపరేట్గా పెట్టండి. మా వాళ్ళు గొప్పవాళ్ళు కదా. సో ఒకసారి నేను ఆ అసైన్మెంట్స్ మీతో షేర్ చేస్తా. ఈరోజు చూపించినట్టు చేసేయండి. అది కాకుండా ఒక్కసారి అసైన్మెంట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. మీరు స్క్రీన్ షాట్ కానీ ఫోటో కానీ తీసుకోండి, ప్రస్తుతానికి షేర్ చేసేవే లేదు కదా. ఈ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలని ఆలోచించండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక 10 రోజులు కాదు, ఒక నెల రోజులు పెట్టిన తప్పులేదు. ఈ వైల్ లూప్స్, ఫర్ లూప్స్ వరకు ఒకసారి ఇవి కనుక వస్తే యూ విల్ హ్యావ్ యువర్ కాన్ఫిడెన్స్. అది 1 to 10 నెంబర్స్, 10 to 1, 5 to 15, 15 to 10, 1 to 10 ఈవెన్ నెంబర్స్, 1 to 10 ఆడ్ నెంబర్స్. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4. ఎలా ప్రింట్? ఫస్ట్ 10 మల్టిపుల్స్ అంటే ఏంటి? ఏం లేదు, 4వ ఎక్కం అంతే. 4 1s are 4, 4 2s are 8, లే కదా. 4th టేబులే మల్టిపుల్స్ అని అంటే. సో ఆ మల్టిపుల్స్ని ఎలా ప్రింట్ చేస్తారు? నాకు తెలిసింది ఒకటే, 1 to 10 ప్రింట్ చేయడం ఎలాగా అనేది మాత్రమే వచ్చు నాకు. i ఈజ్ ఈక్వల్ టు i+, ఆలోచించాలి. నాకు 1 to 10 ప్రింట్ చేయడం వచ్చు. సో ప్రింట్ చేసిన ప్రతిసారి 4తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. ప్రింట్ చేసిన ప్రతిసారి 4తో మల్టిప్లై చేసేసాను అనుకో, మల్టిపుల్స్ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ టేబుల్ అంటే కూడా అంతే. మీరు దాన్ని చూడండి ఒకసారి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ 6. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్
ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. దీన్ని కూడా నేను అలాగే చేస్తాను. ఎలా చేస్తాను? 24 వరకు అన్ని నెంబర్స్ని ప్రింట్ చేద్దామని చూస్తున్నాను నేను. ఎలా చేయొచ్చు అని అంటే, నాకు ఆ 24ని కూడా నేను ఇంకొక నెంబర్లో తీసుకుంటాను, ఇంకొక వేరియబుల్లో. I less than or equal to n I. సో 1 to 24 నెంబర్స్ ప్రింట్ అయిపోతూనే ఉన్నాయి. అవన్నీ ఫ్యాక్టర్స్ కాదు కదా. I వాల్యూ ఎలాగో ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తూ ఉంది, ప్రింట్ అయిపోతుంది 24 వరకు. నేనేం చేస్తానంటే, ప్రింట్ అయ్యే ముందు చెక్ చేసుకుంటా. ఏమని? ఇఫ్ ఆ I ఏదైతే ఉందో ప్రింట్ అయ్యే ముందు, ఇఫ్ n మాడ్యులస్ I ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ప్రింట్ చేయండి. ఓన్లీ ఇఫ్ I can divide n with రిమైండర్ 0 అయినప్పుడే ఆ ఐని ప్రింట్ చేయండి. మిగతా టైంలో ప్రింట్ చేయకండి. మళ్ళీ మీరు I ఈజ్ ఈక్వల్ టు I+1 ఆ ఇఫ్లో పెట్టారా, మళ్ళీ బిస్కెట్టే. ముందే చెప్తున్నా, అర్థమైందా? సో ఇప్పుడు నేను ఎక్కడి వరకు చెప్పాను? ఫ్యాక్టర్స్ వరకు ప్రింట్ చేయమని చెప్పాను, ఇంతే. ఇక్కడ వరకే మీరు రాయండి. ఈ ఫస్ట్ 10 ప్రోగ్రామ్సే రేపటి వరకు మీ వర్క్. ఒకవేళ మీరు రాసేస్తే ఒక గంట సేపు పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ రాయండి. బట్ యూ హ్యావ్ టు డూ ఓన్లీ దిస్. గాట్ ఇట్? ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్రియా అంటే ఐఎమ్ సారీ, అక్షర అండ్ సౌమ్య, కవిత, మీరు ఆన్లైన్లో అటెండ్ అవుతున్నారు. ఈరోజు ఇక్కడ HTML అసైన్మెంట్స్ చేయించారు, CSS చేయించారు, మీరు రావట్లేదు. వస్తే చెప్పగలుగు, అందుకే మధ్యాహ్నం రమ్మంటుంది. ఒకసారి చూసుకోండి. యూ గైస్ ఆర్ మిస్సింగ్ సంథింగ్. ఓకే, యా, ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. See you tomorrow with for loops. Okay, please do practice up to 10 for sure. Up to 10 for sure. ఈరోజు చెప్పినయే అంతే. Okay guys, that's it for today. See you tomorrow.